అధ్యక్ష, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నాకు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మీకు, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, శాసనసభ వ్యవహార మంత్రి హరీష్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అధ్యక్ష, నిన్న ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్, తర్వాత టీడీపీ నాయకులు వివరించిన తీరు చాలా బాధ కలుగుతుంది. అధ్యక్ష, సొంత రాష్ట్రంలో, సొంత పరిపాలనలో ఇంత గర్వంగా తెలంగాణ జరుగుతున్న అభివృద్ధి గురించి గవర్నర్ మాట్లాడుతూ ఉంటే అసలు ఆ ప్రసంగం వినకుండానే వాకౌట్ చేయడము అసలు ఎంతవరకు సమంజసం? అధ్యక్ష, ఇది తెలంగాణ ప్రజలను, రాజ్యాంగాన్ని అవమానించడం కాదా అని అడుగుతున్నాను. అధ్యక్ష, ఒక ఆయనేమో గవర్నర్ అబద్ధాలతో చెప్పిండు, చాలా గుండె నాకు బాధ అనిపిస్తుందని వాకౌట్ చేసేది ఒక పెద్ద మంది చెప్తారు. అధ్యక్ష, ఇంకో ఆయన ఎస్టీ సప్లాను, తర్వాత భూ పంపిణీ, మైనార్టీలు, గిరిజనుల గురించి ఈ అంశాలు లేవని చెప్పి ఇంకో ఆయన మాట్లాడి వాకౌట్ చేస్తారు. అధ్యక్ష, అసలు ప్రసంగం వినకుండానే, ఆ పేజీ రాకముందే ముందే ప్రిపేర్ అయ్యి వచ్చి వాళ్ళు వాకౌట్ చేయడం ప్రజలందరూ గమనిస్తున్నారు. అధ్యక్ష, మరి ఇన్నేళ్ళు వీళ్ళు పరిపాలించారు, ఇన్నేళ్ళు పరిపాలన వీళ్ళు ఉద్ధరించింది ఈ అంశాలపైన. నిజంగానే వీళ్ళు ఉద్ధరించితే ఈరోజు ఈ పరిస్థితి ఉండేదా ఈ వర్గాలకు కూడా మేము అడుగుతా ఉన్నాం. అధ్యక్ష, ఇన్ని సంవత్సరాలు పరిపాలించి ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసి ఆనాడు ప్రభుత్వంలో ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి వీళ్ళు ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓరలేక వాకౌట్ చేస్తున్నామని చెప్పి మాట్లాడడం చాలా బాధాకరం. అధ్యక్ష, గవర్నర్ ప్రసంగం ఏమవుతుంది? అధ్యక్ష, అడగడానికి నిజంగా అడగదలుచుకుంటే వాళ్ళు సమాధానం చెప్పడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నాం. అధ్యక్ష, శీతాకాల సమావేశాల్లోనే ఎప్పుడు లేని విధంగా పొడిగించి మీరు మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నా, మీరు మాట్లాడడానికి చెప్పి అవకాశం ఇస్తే ఆ రోజు ఒక ఆయన ప్రిపేర్ కాలేదని ఒక ఆయన పారిపోతారు. అధ్యక్ష, ఇంకో ఆయన ముఖం సాటేస్తారు. అధ్యక్ష, ఇంకో అతను వచ్చి ఇంకా అయిపోయింది అన్ని మాట్లాడడం కదా బంద్ చేయండి అని అడుగుతారు. అధ్యక్ష, ఈరోజు అవకాశం ఇస్తేనే ఉపయోగించుకోరు, అవకాశం ఇస్తామన్నా కూడా అవకాశం రాకముందే, ప్రసంగం ముందే వీరు వాకౌట్ చేస్తున్నారని చెప్పడం కూడా చాలా బాధాకరం. అధ్యక్ష, ప్రాజెక్టులు కడితే అడ్డుకుంటారు. అసలు ఏది తెలంగాణ ప్రజలు సాధించుకున్న తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళలో మార్పు వస్తుంది అనుకున్నాం, కానీ ఏమాత్రం మార్పు రాలేదు. అధ్యక్ష, ఏ ప్రాజెక్టు కట్టినా అడ్డుకుంటారు. పక్క రాష్ట్రాల నుండి అధ్యక్ష, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో తమ రాష్ట్ర ప్రయోజనాల గురించి అందరూ ఐక్యమవుతారు. అధ్యక్ష, పార్టీ ఒకటే పోరాటం చేస్తారు. అధ్యక్ష, బాబ్లీ పైన పోరాటం చేస్తే మహారాష్ట్రలో, ఇక్కడ ఉండేటప్పుడు మనం కొట్లాడితే అక్కడ పార్టీలన్నీ ఒక పూలంతో ఓడించినాయి. గోదావరి, కృష్ణా నదిలో మీద కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టులు ఎన్నో ప్రాజెక్టులు కట్టినాయి. అధ్యక్ష, వాటి గురించి ఆ పార్టీల మధ్యలో అక్కడ కొట్లాడడం లేవు. ఐక్యంగా అక్కడ ప్రాజెక్టులు కట్టుకున్నారు, అక్రమ ప్రాజెక్టులు కట్టుకున్నారు. ఇది అక్రమ ప్రాజెక్టా, సక్రమ ప్రాజెక్ట్ అని ఎవరు మాట్లాడలే. మా రాష్ట్ర ప్రయోజనాల గురించి మేము పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉంటామని ఆ పార్టీలు ఆ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన. అధ్యక్ష, అక్కడ కనీసం వాళ్ళని చూసినా వీళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు చూసినా చెరుకు చేతులు కలుపుతారు, పక్క రాష్ట్రం వాళ్ళతో చేతులు కలుపుతారు, ప్రాజెక్టులు కట్టాలనుకున్నా కూడా కేసులు వేస్తారు. ఈరోజు ప్రాజెక్టులు అడ్డుకునేందుకు 32 కేసులు వేసింది. అధ్యక్ష, వాళ్ళు అభివృద్ధి జరుగుతుంటే సంతోషపడాలి, అడుగడుగునా అడ్డంకులే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు ఎట్లా పెడదాం, ఎట్లా తీరుదాం, ఎట్లా మాట్లాడదాం, టీవీలో చర్చలు జరుగుతుంటే ఎట్లా ఇట్లా ఏం చేయాలనే ఆలోచన తప్ప వీళ్ళకి ఏదైనా ఉందా? అధ్యక్ష, దత్తత తీసుకున్నటువంటి వాళ్ళు మా జిల్లాను అధ్యక్ష ముంచిపోయి రాత్రి మగళ్ళు కష్టపడి నిద్ర చేసి అక్కడ ప్రాజెక్టు కట్టడానికి ఇరిగేషన్ మంత్రి గారు నిద్రలు కాస్తే ఆయనను దూషిస్తారు. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు సభలు లేకపోతే సభలు లేదంటారు. అధ్యక్ష, వచ్చిన తర్వాత మాట్లాడితే అన్ని ఆయనే మాట్లాడుతుంటారు. అధ్యక్ష, ప్రతిదీ కూడా విమర్శలు. అధ్యక్ష, గవర్నర్ గారు ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ గారు అధ్యక్ష, ఇదే గవర్నర్ గారు
మరి అక్కడ అలా మాట్లాడినప్పుడేమో చాలా మంచిగా మాట్లాడినట్టు అధ్యక్ష ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అదే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ మాట్లాడుతుంటే వెకిలి చేస్తారు అధ్యక్ష. ఇది ఎక్కడ న్యాయం? ఒకే గవర్నర్, ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నటువంటి గవర్నర్ అక్కడ అభినందిస్తారు, ఆ పార్టీగా చీకొడతామంటే ఎట్లా ఊరుకుంటారు అధ్యక్ష? ఈ కుట్రలు కుతంత్రాలు తెలంగాణ ప్రజలు మొత్తం తెలుసు అధ్యక్ష. ఎక్కడ చూసినా రెచ్చగొట్టడమే, విద్యార్థులు రెచ్చగొట్టడమే, ఉద్యోగులను రెచ్చగొట్టడమే, ప్రజలు రెచ్చగొట్టడమే. ఈరోజు నియామకాలు జరగడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. షిరాబేటి కమిటీ సరైనటువంటి విభజన చేయలేదు. కమల్నాథన్ కమిటీ తప్పులు తడగా ఉంది. ఐఏఎస్ ఆఫీసర్లను కూడా సరిగ్గా నియమించలేదు. ఒక్కొక్కటి ఈరోజు చేసుకుంటా పోతుంది అధ్యక్ష. 5 ఏళ్లలో ఖచ్చితంగా 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని మా ముఖ్యమంత్రి గారు చెప్పి దాదాపు 20,000 పైగా ఉద్యోగాలు నియామకం చేసి కసరత్తు చేసి కొత్త ఉద్యోగాలు కూడా ప్రారంభం చేస్తుంది అధ్యక్ష. ఎక్కడ ప్రజలు అసహనంగా ఉన్నారో, ఎక్కడ ప్రజలు కొంచెం కోపంగా ఉన్నారో అక్కడ వీళ్ళు అగ్గిలో ఆజ్యం పోసి రెచ్చగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారికి మా విద్యార్థుల గురించి తెలుసు, నిరుద్యోగ సమస్య తెలుసు. వాళ్ళు మాట్లాడినంటే ఒక అర్థం ఉంది, కానీ వీళ్ళు జోడి మాట్లాడించడం, రెచ్చగొట్టడం అనేది బాధాకరం. ఖచ్చితంగా మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అధ్యక్ష. పక్కన ఛత్తీస్గఢ్ ఉంది, ఉత్తరాఖండ్ ఉంది, జార్ఖండ్ రాష్ట్రం ఉంది. అక్కడ చూడండి అధ్యక్ష, అన్నిట్లో చూడండి, పురోగతిలో చూడండి, అక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది. సింగరేణి లాంటి సంస్థలను కూడా బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ కూడా రాజకీయాలు అధ్యక్ష. ఇది ఎంత బాధాకరం అధ్యక్ష. ఇది అయినా వీరందరిట్లో భయపెట్టిస్తే భయపడే ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు ఎంత మంచాడో అంత జగమండి కూడా అధ్యక్ష. మా ముఖ్యమంత్రి సింహం లాంటి వారు అధ్యక్ష. ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయినటువంటి సమైక్య పాలకులను ఒకటి వేలతో పీకేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ముఖ్యమంత్రి అధ్యక్ష. ఏదో భయపెట్టిస్తానో, బ్లాక్మెయిల్ చేస్తానో, అరుస్తానో, ఏదో చేస్తానో లొంగి మాట్లాడేది కాదు, ఇంకా గట్టిగా చేస్తారనే సంగతి కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. 1-2 పార్టీల నాయకులు కుప్పిగంతులు వేస్తున్నారు. అవన్నీ కూడా ఇక్కడ నడవ అధ్యక్ష. కొండైనా ఢీకొట్టే ధైర్యం మా ముఖ్యమంత్రికి ఉంది అధ్యక్ష. ఆయన వెనుకల తెలంగాణ ప్రజలు ఉన్నారు అధ్యక్ష. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం బట్టి ముఖ్యమంత్రిగా పూర్తి అధికారాలు ఇచ్చి 5 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, 2.5 సంవత్సరాలు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఏ ఎలక్షన్ పెట్టినా కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ప్రజలు అండగా ఉండడం చూసి వీళ్ళు ఓర్వలేక ఈ ప్రజలను రెచ్చగొట్టడం చూస్తున్నారు అధ్యక్ష. చాలామంది ముఖ్యమంత్రులు మనం చూసినాం కదా అధ్యక్ష, అరచేతిలో స్వర్గం చూపించారు, బెల్లం నాకు ఇచ్చారు, మోచేతికి బెల్లం నాకు ఇచ్చారు, ఎన్నో అక్రమాలు చేశారు. ఒక్కరన్నా ఈ అసెంబ్లీలో మాట్లాడిన అధ్యక్ష. ఇక్కడ అసెంబ్లీలో తెలంగాణ ప్రధాని ఉచ్చరించకుండా అన్నప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు. అనేక రకాలుగా దోపిడీ చేసినప్పుడు ఏం మాట్లాడలేదు. కరెంటే ఉండదు అన్నంలోకి గువ్వ అనేటట్లు చేసి ఈరోజు పరిపాలన కొనసాగుతూ ఉంటే ఒక్క పైసా కూడా ఇవ్వని పో, ఏం చేస్తావు చేసుకపో అని బెదిరించినటువంటి ముఖ్యమంత్రిలోని మనం ఇక్కడ చూసాం అధ్యక్ష. ఈరోజు మన పరిపాలన చూసి ఇన్ని రోజులు పరిపాలించిన నాయకులు మేము చేయలేకపోయినాం, అప్పుడు మాకు స్వేచ్ఛ లేదు, మాకు పదవులు ముఖ్యం ఉండే, మాకు పదవులు ముఖ్యం కనుక మా పదవులు ఎక్కడ పోతాయని చెప్పి భయపడ్డాం. ఈరోజు మీరు చేస్తున్నారు, సంతోషంగా ఉందని చెప్పి ఇప్పటికైనా ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చింటే ఈ ప్రజానికం మొత్తం కూడా సరే చేసిన తప్పులు కూడా మర్చిపోయి మిమ్మల్ని కూడా ఆదరించేటువంటి వాళ్ళు, కానీ ఎవరు కూడా మీరు ఆ ప్రయత్నం చేయట్లేదు. అయినా అధ్యక్ష ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంది అధ్యక్ష. ఏ అంశంలో మాట్లాడేటువంటి ఏ అంశంలో అబద్ధాలు ఉన్నాయి, ఏ తప్పులు ఉన్నాయి, ఏ ప్రాజెక్టులో తప్పులు ఉన్నాయి, ఏ సంక్షేమ పథకాల తప్పులు ఉన్నాయి, అవన్నీ కూడా మాట్లాడడానికి ఇక్కడ వేదిక అధ్యక్ష. ఎక్కువ సమయాన్ని మాట్లాడడానికి ఇక్కడ అవకాశం ఉంది అధ్యక్ష. పక్క రాష్ట్రాలు చూడండి అధ్యక్ష, అక్కడ మాట్లాడడానికి అవకాశం లేవు. సంవత్సరం సస్పెండ్ చేసినా వీళ్ళు ఎవరు మాట్లాడరు. ప్రతిపక్ష నాయకులకు అక్కడ వేరే రాష్ట్రాల్లో మాట్లాడడానికి అవకాశం లేకున్నా కూడా ఎవరు మాట్లాడరు. ఈ సభ బాగా ఉందా జరుగుతుంది మాట్లాడరు.
ఇక్కడ ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడేటువంటి వాళ్లకు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే అవకాశం ఉన్నా కూడా ఉపయోగించుకోకుండా దుర్వినియోగం చేసి రెచ్చగొట్టడం పని కనుక ఈరోజు ఈ సభలో మా మంత్రి గారు మరి సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష. దీన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు దేశ అభివృద్ధి అంటే అద్దాల మేడలు గోడలు రంగులేసి కలర్ వేసి చూసిన నా అధ్యక్షది సామాన్య ప్రజానికం బీద బడుగు బలహీన వర్గాల వాళ్ళు అట్టడి వర్గాల జాతులు ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో ముందుకు పోయేటప్పుడు అభివృద్ధి అయితే అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు అధ్యక్షది. ఈరోజు ఇది వీళ్ళకి ఇష్టంగా లేదు అధ్యక్షది. ఒక ఆయన హైటెక్ సిటీ చూపించి నేనే కట్టినామంటారు అధ్యక్ష హైదరాబాద్. ఇంకో ఆయన కళలు బంజారాహిల్స్లో జూబ్లీస్లో రోడ్లు వేసి ఇది మొత్తం అభివృద్ధి జరిగిందని సూచించారు అధ్యక్ష. కానీ గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది మంది వలసలు పోయి దేశాలు పోయి బతుకుతున్నారనే సంగతి ఎలా చూపారు అధ్యక్ష. మా పాలమూరు జిల్లాను పేద జిల్లాలను చూపించి ప్రపంచ బ్యాంక్ అప్పు తీసుకొచ్చి వాళ్ళు బాగుపడరు కానీ మా ప్రజానికం ఎక్కడ కూడా బాగుపడలేదు అధ్యక్ష. ఈరోజు గవర్నర్ మాట్లాడినటువంటి ప్రతి అంశం మీద మాట్లాడడానికి చర్చించడానికి సభ ఉంది, దయచేసి దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మా ప్రభుత్వం ఊరుకో అధ్యక్ష. ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? కొత్త జిల్లాలు చేస్తే కూడా దానికి రాద్దంటమే. ఏ నాయకుడైతే ప్రాతినిధ్యం వహిస్తున్నాడో కాంగ్రెస్ నాయకుడు కావచ్చు మిగతా నాయకులు కావచ్చు వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాలను జిల్లా కేంద్రాలు కావాలని పర్యటన చేస్తారు అధ్యక్ష, మాట్లాడతారు అధ్యక్ష, దీక్షలు చేస్తారు అధ్యక్ష. మళ్ళీ తర్వాత ఇది సాంకేతికంగా లేదు, జిల్లాల విభజన కరెక్ట్గా లేదు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. మీకు జిల్లాలు కావాలి, రాజకీయం కావాలి, తర్వాత ఇష్టం వచ్చినట్లు మాట్లాడాలి. ఇది ఎక్కడైనా న్యాయం ఉందా అధ్యక్ష? ఒక కేంద్రంలో పెద్ద నాయకులు వచ్చి ఇది రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి కళ్ళకుర్తులు వచ్చి దీక్ష చేస్తారు అధ్యక్ష. రెవెన్యూ డివిజన్ ఇచ్చిన తర్వాత జిల్లాలు బాగాలేమంటారు అధ్యక్ష. ఇది జిల్లా కావాలంటే ఆ జిల్లా ఇచ్చిన తర్వాత మొత్తం బాగాలేమంటారు అధ్యక్ష. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మరి రెవెన్యూ డివిజన్ గురించి మీరు ఎందుకు ధర్నాలు చేస్తారు? జిల్లాలు కావాలని ఎందుకు ధర్నాలు చేస్తారు? ఎందుకు వినతి పత్రాలు ఇస్తారు? ఇది ప్రజలు గమనిస్తలేదు అనుకుంటున్నారా? మిమ్మల్ని అన్ని కూడా గమనిస్తున్నారు. అవసరం వచ్చినప్పుడు ఎక్కడ వాత పెట్టాలో అక్కడ వాత పెడతారు. శాస్త్రీయంగానే జిల్లాలు ఉన్నాయి. ఈరోజు సామాన్య ప్రజలు గతంలో ఒక బీదవాడు ఎస్పీ దగ్గరికి పోవాలన్నా పరిమితి లేకుండేది. ఒక కలెక్టర్కి వచ్చి వినతి పత్రం ఇస్తామన్నా కూడా అసలు అవకాశం లేకుండేది. ఈరోజు మామూలు వ్యక్తులు కూడా పోయి అన్యాయం జరిగినా అక్రమాలు జరిగినా అధికారుల దగ్గర పోయి మాట్లాడుతూ ఉన్నారు, దరఖాస్తు ఇస్తూ ఉన్నారు, కలెక్టరేట్ చూస్తున్నారు, ఎస్పీ ఆఫీస్ చూస్తున్నారు. గతంలో పోలీస్ స్టేషన్ కూడా చూసేది లేదు అధ్యక్ష. వీళ్ళు ఈ ప్రజానీకం అంటే సామాన్య ప్రజలు మా దగ్గరికి రావాలి, పంచాయతీకి మా గురించే పరిగాపులు రావాలి, మా ఇళ్ళ కన్నా ఉండాలి. వీళ్ళంతా పంచాయతీ దంపాలన్నా వీళ్ళు మా దగ్గర రావాలి కానీ అధికారుల దగ్గర పోవద్దని ఒక అహంకారంతో కూడినటువంటి నాయకులే ఈరోజు జిల్లాలు వద్దని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. ఓర్వలేని తనం తప్ప ఇంకా ఎక్కడుంది అధ్యక్ష? ఈరోజు రాష్ట్రం ఎదుగుదల అనేది ప్రామాణికం జిఎస్డిపి అధ్యక్ష. జిఎస్డిపి పెరుగుదల అనేది ఉట్టి అంకెలు వేసుకుంటూ వస్తుంది అధ్యక్ష. ఏం మాట్లాడతారు అధ్యక్ష వీళ్ళు? ఒకవేళ అట్లా అంకెలు వేసుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తే మరి దేశంలో ఉన్నటువంటి ఆయా సంస్థలు మీకు తక్కువ అని చెప్పావు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో జాతీయ స్థాయిలో 11.5% ఉంటే ఇక్కడ 13.7% ఉంది అధ్యక్ష. ఇది తప్పు అని మాట్లాడతారు. ఇది తప్పు, వీళ్ళే అంకెలు వేసుకుని మాట్లాడతారు. వ్యవసాయదారిత రంగంలో 17.2 ఉంటే, పరిశ్రమలలో 9.8 ఉంటే, సేవల రంగంలో 14.6 ఉంది అధ్యక్ష. దానికి ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా ఆధారాలతో సహా సమర్పిస్తేనే భారతదేశంలో ఈ రేటింగ్ ఉందని చెప్పి వాళ్ళు చెప్తారు అధ్యక్ష. కరెంటు గురించి మాట్లాడితే పారిపోతారు అధ్యక్ష. మాట్లాడడానికి అవకాశం లేదు. నీళ్ళ నుండి, నిధుల నుండి, విస్తారమైనటువంటి బొగ్గు ఉంది, గాలి ఉండి, నదులు ఉండి కరెంటుకు ఉత్పత్తి కావడానికి మూల ముడి పదార్థాలు అధ్యక్ష. ఇవి ఉన్నటువంటి ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి చేయకుండా దూర ప్రాంతాల్లో వాళ్ళ ప్రాంతాల్లో ఆంధ్ర ప్రాంతాల్లో ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఈ నాయకులు మంత్రులుగా ఉండి ముఖ్యమైన పాత్ర పోషించి ఒక్కనాడు కూడా ఒక్క మాట మాట్లాడలేదు అధ్యక్ష. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కరెంటు నీళ్లు వర్షాలు రాకముందే, నదులు ప్రవహించకముందే రైతులకు కరెంట్ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదు అధ్యక్ష. వర్షాలు వచ్చినప్పుడు, నదులు నిండినప్పుడు
సరస్సులు నిండినప్పుడు, ప్రాజెక్టులు నిండినప్పుడు అప్పుడు కరెంట్ లేదు. మరి ఏం లేనప్పుడు కరెంట్ తెచ్చినా తెచ్చ కొద్ది ఆలస్యం అయితే కేసీఆర్ గారు నువ్వు ఛత్తీస్గఢ్ నుంచి అక్కడ స్తంభాలు వేసి ఇట్లా వైర్ గుంజి కరెంట్ వేస్తాన్నావు, ఎక్కడ పోయింది కేసీఆర్ అని చెప్పి మాట్లాడిన అధ్యక్ష వీళ్ళు వ్యంగ్యంగా. మరి నెల రోజుల్లో మీరు వ్యంగ్యంగా మాట్లాడారు. 3 నెలల్లో కరెంటు తెచ్చి ఈ రైతాంగాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి నీకు తెలియదా? ఈరోజు యాసంగి పంటల అధ్యక్ష మరి ఎక్కడ ఎండిపోయిన వరి కొమ్మలు ఎక్కడ, కంకులు ఎక్కడ, కాలిపోయినటువంటి ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడ, కాలిపోయినటువంటి మోటార్లు ఎక్కడ, ధర్నాలు ఎక్కడ? మీ ప్రభుత్వ హయాంలో మాట్లాడితే బషీర్బాగ్లో ధర్నాలో కాల్చిపేసినటువంటి సంఘటన ఈ ప్రజానికానికి గుర్తులేదా? సెల్ ఫోన్ ఛార్జ్ పెడదామంటే కూడా అధ్యక్ష ఛార్జింగ్ అయ్యేది కాదు ఆ రోజుల్లో. చాలా మంది కరెంటు తీగల మీద బట్టలు ఆరేసింది అధ్యక్ష. చూడండి బట్టలు వేస్తున్నాం, కరెంటు లేదు, చాలా లేదంటుందని చెప్పి పేపర్లు కూడా చూపించారు అధ్యక్ష. మీ హాయంలో ఎన్ని రోజులు అధ్యక్ష? అది 3 సంవత్సరాల క్రితమే రోజు అధ్యక్ష. అప్పుడే వీళ్ళు మర్చిపోయి వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు సంబంధించి అధ్యక్ష. ఈరోజు రాత్రిపూట కరెంటు ఉంటుండే, 1-2 గంటలు, ఎప్పుడు వస్తుందో అని కరెంటు గురించి ఎదురు చూస్తుండేది అధ్యక్ష. కరెంట్ వచ్చినప్పుడు హడావుడిలో పోయి మోటార్ ఆన్ చేయడానికి పోయి షార్ట్ కొట్టి చనిపోయేటువంటి వాళ్ళని కూడా చూసాం అధ్యక్ష. రాత్రిపూట బౌలకడ వండుకొని పాములు తేళ్లు కలిసి చచ్చిపోయినటువంటి వాళ్ళని కూడా పేపర్లో చూసాం అధ్యక్ష. పగులు ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు, ఉడకబోసి ఇష్టకరాలతో ఊదుకుంటూ బయట వండుకునేటువంటి సంస్థ ఆ రోజు చూసినాం అధ్యక్ష. ఈ రోజు ఎక్కడైనా ఉందా అధ్యక్ష? పరిశ్రమలకు కరెంట్, అసలు మన బతుకు తెరే కరెంట్ అధ్యక్ష. వ్యవసాయం మొత్తం కూడా కరెంటే, మిగులు కరెంట్. ఈరోజు 2.5 సంవత్సరాల్లో 4190 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క విజయం కాదు అధ్యక్ష. అసలు ఇది కనపడతలేదు అధ్యక్ష. కళ్ళు ఉండి కూడా కనపడినట్టు చేస్తే ఎట్లా అధ్యక్ష? భగవంతుడు అంటాడు ఉంటుంది అధ్యక్ష. 2004 వరకు టీడీ ప్రభుత్వం అధ్యక్ష, 1994 నుంచి 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు పరిపాలించే అధ్యక్ష. ఆ రోజు ఏ రకంగా ఉంది విద్యుత్తు, వ్యవసాయం ఏ రకంగా ఉంది, పరిశ్రమలు ఏ రకంగా నడిచినాయి, ప్రజానికం ఏ రకంగా ఉంది, ఇవన్నీ కూడా ప్రజలందరూ చూసిన అధ్యక్ష. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నా ప్రజానీకం బాగుపడాలంటే, నా రైతులు బాగుపడాలంటే తక్షణమే నేను వర్షాలు తేలేను కానీ కరెంటు తేగలుగుతా అని చెప్పి కరెంటు తెస్తే ఒక్కనాడైనా మీరు ఏసీలు వాడుకుంటారు, మంచిగా రాజభోగాలు అనుభవిస్తారు, ఒక్కనాడైనా ఈ ప్రభుత్వం వల్ల కరెంట్ వచ్చింది అని చెప్పి మాట్లాడిన పాపాల మీరు పోయినా అని అడుగుతున్నాం అధ్యక్ష. ప్రతిదానికి విమర్శించాం. ఈ కుటిల రాజకీయాల గురించి మీ తపన అంతంతా కాదు అధ్యక్ష. ఈరోజు ఈడీజింగ్ బిజినెస్ పైన అధ్యక్ష మొదటి స్థానాన్ని మన ప్రభుత్వం సాధించడం ఇది మన సమర్థతకు నిదర్శనం కాదని అడుగుతున్నా అధ్యక్ష. ఇది కూడా అవాస్తవమా? సింగిల్ విండో వితౌట్ గిల్స్ సింగిల్ విండో వితౌట్ గిల్స్ అని చెప్పి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి 15 రోజుల్లో అప్లై చేసిన 15 రోజుల్లో ఎలాంటి కూడా అనుమతులు అవసరం లేదు, డైరెక్ట్గా పర్మిషన్ ఇచ్చి తర్వాత మీరు సబ్మిట్ చేయండి అని చెప్పి అనుమతులు ఇస్తుంటే ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని హర్షించి ఈ రకమైనటువంటి సంస్కరణలు తేవాలని చెప్పి అక్కడి నుంచి వస్తుంటే మరి వీళ్ళకి కడుపులో లేచిపోయింది. బాధ కాదు వీళ్ళకు. అరే ఈ సంస్థలన్నీ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలకు వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, మామూలుగా మనం సంపాదించుకుంటాడు. ఐటీ రంగంలో దేశంలోనే 2వ స్థానంలో నిలుస్తుంది, రేపు మొదటి స్థానంలో వస్తుందేమో. మరి ఎట్లా? మరి మనల్ని నిలబడతారు కదా, మనం నిలదీస్తారు కదా, ఏం చేయాలి అని చెప్పి దాని కూడా విమర్శలు. ఇది నిజం కాదా? దీన్ని కూడా మేము వేసుకున్నామా? దేశంలో 2వ స్థానం అని చెప్పి మా అంటే మేము రాసుకున్నామా? దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం వీళ్ళకు ఉందా లేదా అధ్యక్ష? ఈరోజు 35,000 కోట్లతో 30 సంక్షేమ పథకాలు పెట్టేటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం కాదు అధ్యక్ష. ఇక్కడ రోడ్లు వేసినా, ఏ కార్యక్రమం చేసినా, గతంలో మీరు పెన్షన్ ఇచ్చినా కూడా మా కార్యకర్తనే రావాలని చూసేది, ఇల్లు ఇచ్చినా మా కార్యకర్తనే రావాలని చూసేది, ఒక రోడ్ ఇచ్చినా మన పార్టీ రావాలని చూసేది.
ఈరోజు రోడ్లు ఇచ్చినా, నీళ్ళు ఇచ్చినా, నిధులు ఇచ్చినా, ఏం చేసినా కానీ ఈ నియోజకవర్గం ఎవరిది, ఎవరి ఎమ్మెల్యే అని చెప్పి అడిగినరా అధ్యక్ష? ఏ ఎమ్మెల్యే కాదు అక్కడ, ఈ ప్రజలు మా ప్రజలు అని చెప్పి సమాంతరంగా నిధులు కేటాయించి అభివృద్ధి జరుగుతున్నటువంటి మాట వాస్తవమా కాదు అధ్యక్ష? పెన్షన్లు ఇస్తుంటే అధ్యక్ష, పెన్షన్లు స్టార్ట్ కాగానే ఇగో సర్వే జరుగుతుంది, ఉన్న పెన్షన్ అన్ని తీసేస్తారు, కొత్త పెన్షన్ 10 మంది తీసి ఒకరికి ఇస్తారు 1000 రూపాయలు అని చెప్పారు అధ్యక్ష. అది పోయింది. వాళ్ళు దాదాపు 29,000 మందికి పెన్షన్లు ఇస్తే ఈరోజు 40 లక్షల మందికి వాళ్ళు పెన్షన్లు ఇస్తున్నాం అధ్యక్ష. 200 రూపాయలు వచ్చేది, ఎప్పుడు వచ్చేదో తెలియదు. 6 నెలలకు ఒకసారి, సంవత్సరంకి ఒకసారి వచ్చేది. తిరిగి 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 కొంతమంది మూర్ఛని పడిపోయేది అధ్యక్ష. వాళ్ళు కొత్త పెన్షన్ రావాలంటే ఒకరు చనిపోతే వచ్చేది. ఎవరు చనిపోతారా అని చూసేది. ఒక ముసలామ చనిపోయిందంటే పెన్షన్ ఉందా అని అడిగేది. పెన్షన్ ఉందంటే అయ్యా పెన్షన్ ఆమె చనిపోయింది, ఇంకో ఆమెకు వస్తుందని చెప్పి ఆమె ఎదురు చూసేది అధ్యక్ష. అంత ఘోరంగా బెదిరిక ఉండేది. ఈరోజు టార్గెట్ లేదు. ఎంతమంది అర్హులైనా సరే, ఎన్ని లక్షల మంది అర్హులైనా సరే ప్రతి ఒక్కరు కూడా నేను పెన్షన్ ఇస్తా అని చెప్పి ఒక లాస్ట్ డేట్, కట్ ఆఫ్ డేట్ లేకుండా అర్హత ఉంటే సరే అని చెప్పి ఈరోజు 1000 కోట్ల రూపాయలు, దాదాపు 4-5 వేల కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్లు ఇస్తుంటే మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడరు? ఆ రోజు మాట్లాడే మాటలకు క్షమాపణ చెప్పి వాస్తవంగా ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉందా లేదా? ఇది కూడా అబద్ధమా? గవర్నర్ ప్రసంగంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ కూడా అబద్ధమా అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ కూడా, ప్రతిపక్ష సభ్యులు కూడా అడిగారు అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారిని. ఒంటరి మహిళలు ఉన్నారు, మరి వాళ్ళకు కూడా 1000 రూపాయలు ఇవ్వాలంటే వాస్తవమే అని చెప్పి మా ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అడిగితే వాస్తవాన్ని అంగీకరించాలి, వాళ్ళని కూడా ఆదుకోవాలి, ఒంటరి మహిళలు ఆదుకోవాలని చెప్పి జీవో ఇస్తే, జీవో ఇచ్చేంత వరకేమో మాట్లాడిండ్రు. జీవో ఇచ్చిన తర్వాత ఒక్కరు కూడా మాట్లాడారు అధ్యక్ష. వీళ్ళు పోయి అప్లికేషన్ పెడతారు, అప్లికేషన్లు ఇప్పిస్తారు, శాంక్షన్ చేస్తారు, ఫోటోలు దిగుతారు, సీఎం రిలీఫ్ ఫండ్ ఫోటోలు దిగుతారు, అన్ని ఫోటోలు దిగుతారు, పేపర్లు వేయించుకుంటారు, తర్వాత ఇటు వచ్చి మాట్లాడతారు అధ్యక్ష. మీరు అవన్నీ చేయకండి. మరి ఇది మేము ఇస్తున్నాం, మేము వద్దన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంది, మేము వద్దన్నా మీకు పెన్షన్ ఇస్తుంది, మేము వద్దన్నా సీఎం రిలీఫ్ ఫండ్ 6 లక్షలు ఇస్తున్నాడు, మేము వద్దన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కాదు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేస్తున్నాడు, ఈ చెక్కులు మేము ఇవ్వమని చెప్పి మీరు చెప్పండి. మరి అక్కడ చోపుటం చేసుకోవడంలో, అక్కడ రాజకీయ లబ్ధి పొందడంలో మా ప్రభుత్వాన్ని, మా పార్టీని ఉపయోగించుకుంటారు. ఇక వచ్చి వాకౌట్ చేస్తున్నాం, అన్యాయం జరుగుతుంది మాట్లాడతారు. ఇది ఎంతవరకు సమంజసం? మరి గవర్నర్ ప్రసంగంలో ఇది తప్పులని అడుగుతున్న అధ్యక్ష. ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్న అధ్యక్ష కుల వృత్తుల గురించి. ఏనాడైనా ఈ ప్రభుత్వాలు కనీసం ఓట్ల గురించి 52% గల జనాభా ఉన్నటువంటి బీసీ కులాలకు ఏదైనా చేయాలని ఆలోచన చేసిందా అధ్యక్ష? మైనార్టీ వర్గాలకు ఏదైనా చేయాలని ఆలోచన చేసిందా అధ్యక్ష? ఎస్సీ ఎస్టీ వర్గాలకు పర్మనెంట్ గా బతకడానికి ఏదైనా దారి చూపించాలని చెప్పి ఎవరైనా ఆలోచన చేసిందా అధ్యక్ష? ఈరోజు మేము చేస్తా ఉంటాం. మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి ప్రగతి భవన్ ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఉండాలి, రోజుకు 1000 మంది కలవడం కాదు 1,00,000 మందికి లబ్ధి చేయాలని చెప్పి రాత్రి మగళ్ళు అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రగతి భవన్ వేదికగా చేసుకొని అధికారులను పిలిపించుకొని ఎన్నో రకాలుగా ప్రజలందరూ కూడా మెచ్చుకునేటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే దాని మీద మాట్లాడతారు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో 52% జనాభా గల వాళ్ళని, ఇన్ని వర్గాల వాళ్ళని ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నారు, కానీ వాళ్ళను పర్మనెంట్ గా బతుకుదేరు జీవించాలని ఆలోచన చేయలేదు అధ్యక్ష. వీళ్ళు ఒక పార్టీ మేము బీసీల పార్టీ అంటది, ఇంకో పార్టీ మేము పేదల పార్టీ అంటది. మరి పేదల పార్టీ, బీసీల పార్టీ 60-70 ఏళ్ళు పరిపాలించిన ఈ పార్టీ, మరి ఈ బీసీలు అట్టడుగు వర్గాల సంగతి ఈరోజు ఆ గ్రామాల్లో ఏముంది? ఏ కుల వృత్తి అయినా ఆ కుల వృత్తి మీద బతుకుతున్నారా వీళ్ళందరూ అడుగుతున్న అధ్యక్ష. ఏ జాతి అయినా ఆ వృత్తి మీద బతుకుతున్నారని అడుగుతున్న అధ్యక్ష. ఆ జాతికి ఏమైనా చేయాలని పోతే ఈ కుల రాజకీయాలను మాట్లాడుతున్న అధ్యక్ష. కుల రాజకీయాలు మీవా, మా ప్రభుత్వాన్ని మావే అడుగుతున్నాం అధ్యక్ష. మీ పార్టీల కుల వృత్తే కుల రాజకీయాల అధ్యక్ష. మీ వృత్తే కుల వృత్తి అధ్యక్ష, కుల రాజకీయాల వృత్తి. కానీ మా ప్రభుత్వం, మా వృత్తి పేద ప్రజల సంక్షేమ వృత్తి అధ్యక్ష. ఈరోజు ఎంతో మందికి అట్టడుగు వర్గాల వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష నేను జరా స్లోగా అవుతున్నా అధ్యక్ష. అది వచ్చేటప్పుడు మా బిడ్డ చెప్పింది ఫాస్ట్గా చదవకు డాడీ అని. మా భార్య కూడా ఫోన్ చేసింది స్పీడ్ చదవకు అసెంబ్లీలో మాకు వినపడతలేదు అని. మీరు జర టైం ఇస్తారని అడుక్కున్నా అధ్యక్ష. అందుకే కొంచెం స్లోగా అవుతా అధ్యక్ష. ఎవరు లేరు ఇక మాట్లాడేటోళ్ళు, ఆ ప్రతిపక్షాలు మాట్లాడరు.
ఎంబీసీ కులాల అధ్యక్ష, వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళ అధ్యక్ష, మేము చిన్నగా ఉన్నప్పుడు ఊళ్ళో అధ్యక్ష, అరే దొమ్మరోడా, అరే పింజరోడా, అరే డక్కలోడా అని మాట్లాడుతున్న అధ్యక్ష కొంతమంది. మేము ఏంటి తిట్లా అనుకుంటున్నాం అధ్యక్ష, ఏమైనా తిట్ల పోవాలనుకుంటున్నాం అధ్యక్ష. పెద్దగా అయిన తర్వాత కొంచెం పెద్దగా జరుగుతుంటే ఇవి కూడా కులాలు, వీళ్ళు కూడా మనుషులు, ఇవి కూడా జాతులు, వీళ్ళు కూడా ప్రపంచంలో మనుషులు. కానీ వాళ్ళని ఏనాడు కూడా గౌరవించలేదు అధ్యక్ష. వాళ్ళు ఏమనుకుంటారో, ఏడదింటారో, ఏడేరుతారో తెలియదు అధ్యక్ష. అసలు వాళ్ళకి ఓటకు కూడా లేదు అధ్యక్ష, వాళ్ళకి అడ్రస్ లేదు అధ్యక్ష. వాళ్ళకు అసలు కొన్ని కులాలకైతే వృత్తి లేదు అధ్యక్ష. కులాల పేరు మీద తిట్లు తిట్టి, కులాల పేరు మీద ఓట్లు దండుకొని ఈరోజు చిన్న వర్గాల వాళ్ళని పిలిపించుకొని భోజనం పెట్టి పక్కన కూర్చుని పెట్టుకొని, అయ్యా మీ వృత్తి ఏంటి, ఎట్లా ఉంది, కుమ్మరంలో వృత్తి ఎట్లుంది, కమరంలో వృత్తి ఎట్లుంది, అవసరంలో వృత్తి ఎట్లా ఉంది, చేపల వట్టలు ఎట్లున్నారు, కలుగు ఇష్టలు ఎట్లున్నారు, గుమ్మలు ఎట్లా ఉన్నారు, కమరాలు ఎట్లున్నారు, ఇట్లా కులాల వారిగా మాట్లాడుతూ ఉంటే మా మేదరలు ఎట్లా ఉన్నారు, బుట్టలు అల్లుతున్నారా, ఏం చేస్తున్నారు, మా ఎరకలలో ఎట్లున్నారు, మా బోయలు ఎట్లున్నారు, మా పద్మశాలీలు ఎట్లా ఉన్నారు, మా జానరలు ఎట్లున్నారని వీళ్ళు మాట్లాడుతూ ఉంటే వీళ్ళకు కడుపు మండిపోతుంది. అరే మనం పలకరియలే, ఈయన పిలిచే మంచిగా తెలంగాణ భోజనం చికెన్ పెట్టే, మటన్ పెట్టే, కుష్ణ పెట్టే, అడిగి లెక్కలు రాబట్టే, రేపు ఎన్ని కోట్లు కేటాయిస్తారో వీళ్ళందరూ కూడా రేపు మంచిగా కథ డ్రెస్ వేసుకొని బండ్లు కొనుక్కొని కొడుకులారా మీరు ఈరోజు ఇన్ని రోజులు కూడా మనం పట్టించుకోలేదు, చూసినావా మా ముఖ్యమంత్రి పట్టించుకోవాలని చెప్పి వీళ్ళందరూ ఎక్కడ పోతారో అని చెప్పి దాని మీద కూడా రాజకీయం చేస్తారు అధ్యక్ష. అంటే వీళ్ళు మనుషులు కాదు అధ్యక్ష. ఈ రోజు వరకు అసెంబ్లీ ముఖం చూడేటువంటి వాళ్ళు అధ్యక్ష, కాలు పెట్టడం కాదు అధ్యక్ష, కనీసం ముఖం అసెంబ్లీ ఎట్లుంటుందో అని ముఖం చూడేటువంటి వాళ్ళు ఉండవు అధ్యక్ష. ఈరోజు మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్ పెట్టి ఎక్కడెక్కడ అవకాశం ఉంటే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి ఎట్లా పైకి తీసుకురావాలని ఆలోచన చేస్తుంటే మీ అనుభవం మొత్తాన్ని మాకు చెప్పండి, మా ప్రభుత్వాన్ని చెప్పండి, మేము చేయలేకపోయిన ఇట్లా చేయనని. కానీ చేష్టలని తినేటోళ్ళని అన్నంలో రాళ్ళు వేసినట్లు మీ వ్యవహార శైలి ఏంటనని మేము అడుగుతున్నాం అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష. కొన్ని కులాల వాళ్ళు ఆ రోజు మీటింగ్ ఉన్నప్పుడు మేము కూడా పోయినాం అధ్యక్ష. కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. అసలు మా వృత్తులు పోయినాయి, కూలీలుగా మారినాం, మా సగరులు ఉప్పరోళ్ళు, అసలు మా జాతి ఎక్కడుందో తెలియదు, ఎక్కడెక్కడ పోయినాం. పేరు భగీరథుడు, భగీరథ అనే వంశం నుంచి వచ్చినామన్నారు. కానీ మా బతుకులు ఇట్లయిపోయినాయని చెప్పి ఏడ్చిరు అధ్యక్ష. ఈరోజు 1000 కోట్లు కేటాయిస్తాడో ముఖ్యమంత్రి గారు, ఇంకా ఎన్ని కోట్లు కేటాయిస్తాడో, నిధులు కేటాయిస్తున్నాడు అంటే దానికి కూడా ఈరోజు రాజకీయం చేయడం, మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలు కూడా అధ్యక్ష ఈరోజు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎస్టీ గిరిజనులకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది అధ్యక్ష. అన్ని రకాలుగా ప్రిపేర్ చేస్తున్నారు అధికారులందరూ కూడా అధ్యక్ష. ఎస్సీలకు ఏ రకంగా మనం ఇంకా ఆర్థికంగా డెవలప్ చేయాలని అధ్యక్ష. మైనార్టీలను అధ్యక్ష ఏ రోజైనా వీళ్ళు పలకరించిన పాపల పోయింది అధ్యక్ష. ఈరోజు మైనార్టీలందరూ కూడా గౌరవంగా ఇఫ్తార్ విధి కావచ్చు, కబ్రస్థాన్లకు స్థలం కావచ్చు, మైనార్టీ లోన్లు కావచ్చు, అన్నిటికన్నా ముఖ్యంగా అధ్యక్ష చదువుకోవడానికి మా మైనార్టీలో బీదరికంగా ఉన్నారు. చదువు అనేది ఇంపార్టెంట్ అని మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాలలు తెస్తుంటే కడుపు మండి వీళ్ళకి ఇన్ని రెసిడెన్షియల్ కళాశాల, ఇన్ని స్కూల్లా వీళ్ళు చదువుకోవాలమా, వీళ్ళు ఓన్లీ పనులు అమ్మాలి, డ్రైవర్ పని చేసుకోవాలి, ఫుట్పాత్ మీద వ్యాపారం చేసుకోవాలి, వీళ్ళ బతుకు ఇట్లే ఉండాలి, వీళ్ళు ఎట్లా బాగుపడతారు చదువుకొని, వీళ్ళు ఎట్లా కలెక్టర్ అవుతారనే రీతిలో వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఇది మంచిది అధ్యక్ష, ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. ఈరోజు చేపల పెంపకం మాట్లాడితే ఒక ఆయన మాట్లాడతారు అధ్యక్ష. చేపల మీద ఒక దినమంతా మాట్లాడతారా, అసెంబ్లీలో మాట్లాడతారు అధ్యక్ష. చేపల మనుషులు, చేపల పెట్టలు మనుషులు కాదు అధ్యక్ష. లక్షల మంది ముదిరాజులు, లక్షల మంది బెస్తలు, గంగపుత్రులు రోడ్ల మీద పడ్డారు అధ్యక్ష. చేపలు అమ్ముకొని పళ్ళు అమ్ముకొని బతికేది. అడవులు నాశనం అయిపోయినాయి, పళ్ళు పోయినాయి, చెరువులు పోయినాయి, చేపలు పోయినాయి. ఈరోజు చేపలు వస్తే చేపలు అమ్ముకొని బతుకుతాం, చేపల ఉత్పత్తి విత్తన కేంద్రాలు పెట్టుకొని బతుకుతాం, చేపల పైన కోట్ల రూపాయల వ్యాపారం చేసుకోవచ్చు, కనీసం కొన్ని కుటుంబాలైనా బతుకుతామని చెప్పి నిధులు కేటాయిస్తామంటే సమైక్య రాష్ట్రంలో 2 కోట్లు కూడా 3 కోట్లు కూడా కేటాయించినటువంటి వీళ్ళు ఒకే సంవత్సరంలో 60 కోట్లు కేటాయించి నెక్స్ట్ 100 కోట్లు కేటాయిస్తామంటే వీళ్ళు భయపడిపోతున్నారు. భయపడిపోయి అసలు వద్దని మాట్లాడుతున్నారు అధ్యక్ష. చేపల మార్కెట్లు కట్టాలి, చేపలకు సంబంధించినటువంటి ఉత్పత్తి పెంచాలి, యువకులకు కూడా ఉపాధి కల్పించాలని చెప్పి మా ముదిరాజ్ సోదరులందరూ కూడా సంతోషపడతా ఉంటే వీళ్ళు మాత్రం బాధపడుతున్నారు. మరి ఓట్లప్పుడు మాత్రం వాళ్ళ దగ్గర రాజకీయం చేస్తారు అధ్యక్ష. చెరువులన్నీ కూడా ఈరోజు కలకలాడుతున్నాయి అధ్యక్ష.
వ్యవసాయం అంటే పంటలు పండించడం కాదు అధ్యక్ష, చేపలు పెంచడం కూడా వ్యవసాయం అధ్యక్ష, అది కూడా పెద్ద వృత్తి అధ్యక్ష, గొప్ప వృత్తి. ఈరోజు చేపలు తింటే ఏ రోగాలు రావు అధ్యక్ష, కొలెస్ట్రాల్ ఉండదు అధ్యక్ష, దాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ఉత్పత్తి పెంచడానికి అవకాశం ఇక్కడ ఉంది అధ్యక్ష. కానీ ఆ పని చేయరు, ఎందుకంటే ఈ వృత్తి బాగుపడుతుంది అని చెప్పి. ఈరోజు అధ్యక్ష గొర్రెల గురించి మాట్లాడితే, అరే గొర్రెల గురించి కూడా గంటలు గంటలు మాట్లాడతారు, మీ ప్రభుత్వాన్ని మాట్లాడతారు అధ్యక్ష. వాళ్ళు మనుషులు గారు అధ్యక్ష, లక్షల మంది ఆ జీవనం కొనసాగిస్తారు కురువ గొర్రెలు అందరూ అధ్యక్ష. ఈరోజు మేత మేపడానికి 500 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు పోయి ఇల్లు వదిలిపెట్టిపోయి పని చేసుకొని వస్తున్నారు అధ్యక్ష. ఈరోజు ఇక్కడనే మేపాలని ప్రతి ఇంటికి 20 గొర్రెలు ఒక మేకపోతే ఇచ్చి ఒక యూనిట్గా ఏర్పాటు చేయాలని చెప్తే దాని మీద కూడా మరి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏ ప్రభుత్వమైన గురించి ఆలోచన చేసింది అధ్యక్ష? అగ్గిపెట్టెలో చీర చేసేటువంటి నైపుణ్యం మా చేనేత అధ్యక్ష. ఈరోజు చేనేతని అభివృద్ధి చేయడానికి ఆర్డిషల్ కృషి చేస్తూ మరి అటు కేటీఆర్ గారు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు వేసుకోవాలని చెప్పి 1-2 లక్షల రూపాయలు బిజినెస్ చేసేటువంటి మా చేనేతలు ఈరోజు 13 లక్షలు 14 లక్షలు పోయి ఇంకా పెరిగింటే బాగుండే అంటే వీళ్ళంతా పేపర్లో పోజు కొట్టడానికి మాట్లాడుతున్నారని చెప్పి దాని మీద కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అసలు ఏది మీరు విమర్శించకూడదు వదిలిపెట్టింది అధ్యక్ష. ఈరోజు మొత్తం ప్రతిది కూడా విషయంలో ఒక్కడే అధ్యక్ష, ఏ మాటలు చేసినా విషయంలో ఒక్కడమే. ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇచ్చి అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలు పెంచి ఆర్టీసీకి జీతాలు పెంచి సింగరేణిని బలోపేతం చేస్తూ ఒక్కొక్కటి చేస్తూ నిరుద్యోగ సమస్య కూడా ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా ముఖ్యమంత్రి తెలుసు అధ్యక్ష, మా తమ్ముళ్ళ బాధ. ఖచ్చితంగా 1,00,000 ఉద్యోగాలు గ్యారంటీగా భర్తీ చేస్తామని చెప్పిండు, అవుతుంది. దానికి సాంకేతిక కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, గ్యారంటీగా అవుతుంది అధ్యక్ష. కానీ వీళ్ళు ప్రభుత్వం వచ్చిన 3 రోజులకే రైతుల రుణమాఫీ జరగదని చెప్పి ఈ ప్రజలను రోడ్లకి ఇచ్చుకొచ్చిన చరిత్ర వీళ్ళది అధ్యక్ష. బ్యాంకులు డిపాజిట్లు అవసరం లేదు, మీరు బ్యాంకులలో ఇంట్రెస్ట్ మీరు కట్టాల్సిన అవసరం లేదు, మేమే కడతామని చెప్పి మా ప్రభుత్వం తరఫున మరి మంత్రులు మా ముఖ్యమంత్రి గారు బ్యాంకుల్లో మీటింగ్ పెట్టి చెప్పిన తర్వాత కూడా ఇంట్రెస్ట్ కట్టాలని అడుగుతున్నాని అసత్యపు ప్రచారం చేస్తారు అధ్యక్ష. ఒక్క రైతునైనా ఇక్కడ తీసుకొచ్చి ఇగో ఇంట్రెస్ట్ కట్టమని ఈ బ్యాంక్ అయినా చెప్తున్నానని చెప్పండి అధ్యక్ష, ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. ప్రతి దాని మీద విమర్శలు అధ్యక్ష. వీళ్ళ దిగజారుతనం ఎట్లయింది అధ్యక్ష అంటే, సన్న బియ్యం పెట్టడానికి మా ఈటల రాజేంద్ర గారు ఇంకా ఎవరికి పెట్టాలి, ఏమేమి చేయాలి, జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజీ ఆలోచన చేస్తూ ఉంటే దాని మీద కూడా ఒక నాయకుడు మాట్లాడతారు అధ్యక్ష. ఎంత దుర్మార్గంగా మాట్లాడతారు అధ్యక్ష, ఎవరైనా నమ్ముతారు అధ్యక్ష అతనంటే? ప్రతి నాయకుడిని వదులుతలేరు అధ్యక్ష, వాళ్ళ టార్గెటే మా ప్రభుత్వం. ఎప్పుడు వీళ్ళు దిగుతారు, మీరు ఎప్పుడు ఎక్కాలని ఆలోచన చేస్తారు అధ్యక్ష. అది జరిగే పని కాదు అధ్యక్ష, ఇదేదో మామూలు సీట్ కాదు అధ్యక్ష. ఇది ప్రజలు ఎన్నుకోవాలి, ఎమ్మెల్యేలుగా ఓట్లు వేయాలి. వాళ్ళు ఎలక్ట్రానిక్ ఓట్లు వచ్చినాయి, రేపు ఫోటోలు కూడా పెడుతున్నారు, కన్ఫ్యూజ్ కూడా కాదు. మళ్ళా ప్రజల పక్షాన ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ప్రజలు పట్టం కడతారు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఎన్నో ప్రాజెక్టులు మా జిల్లాలో అధ్యక్ష, ముఖ్యంగా 14 లక్షల మంది వలసపోయినారు అధ్యక్ష. ఇప్పటికి కూడా తాగనీకి నీళ్ళు అధ్యక్ష. మా జిల్లా వ్యాప్తంగా కూడా కష్టపడుతున్నారు. 15 రోజులకు ఒకసారి 18 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటి గతంలో. ఇప్పుడు 3 రోజులు 4 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి అధ్యక్ష. మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని పెట్టి ప్రతి ఇంటికి నల్ల ఇవ్వాలని చెప్పి ఈరోజు చేస్తూ ఉంటే దాని మీద కూడా మాట్లాడతారు. మిషన్ కాకతీయ అంటే ఒక ఆయన కమిషన్ కాకతీయ అంటాడు. నోరు ఎట్లా వస్తుంది అధ్యక్ష వీళ్ళకు? నోరు ఎట్లా వస్తుంది వాళ్ళకు? చెరువులు నిండుతుంటే ఓరుస్తలేరు, పంటలు వండుతుంటే ఓరుస్తలేరు, మార్కెట్ నిండి కలకలు ఆడుతుంటే ఓరుస్తలేరు, గోడౌన్లు కడుతుంటే ఓరుస్తలేరు, ఏం చేస్తుంటే వస్తలేరు. ఒక మంత్రి వచ్చి మన జిల్లాకు వచ్చి నిద్రపోయిన తర్వాత ఆ జిల్లాలో 60 ఏళ్ళు పరిపాలించిన నాయకుడు సంతోషపడాలి, నేను చేయని పని ఆ మంత్రి చేసిండు కదా అని చెప్పి. ఒక మంత్రిని పట్టుకొని, ఇరిగేషన్ మంత్రిని పట్టుకొని ఒక నాయకుడు 20 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్న నాయకుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కనీసం కాంగ్రెస్ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ ఖండించాల్సిన పాపను పోలేదు అధ్యక్ష. ఈరోజు మాకు కడుపు అడుగుతున్నారు అధ్యక్ష. మా ప్రాజెక్టు పైన 13 ప్రాజెక్టు పైన అధ్యక్ష అక్కడ ఎలుకలు కూడా లేవు అధ్యక్ష, ఎలుకలు కూడా లేవు. కానీ పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, పర్యావరణ ముప్పుగా ఉంటుందని చెప్పి ఒక కాంగ్రెస్ నాయకుడు పోయి కోర్టులో కేసు వేస్తారు అధ్యక్ష. హైకోర్టులో ఇలా పప్పులు ఉడకలే,
గ్రీన్ ట్రిప్ లో కేసు చేస్తారు అధ్యక్ష. వీళ్ళు వెనుకలు నడిపిస్తారు. పక్క రాష్ట్రాల వాళ్ళ పెద్ద నాయకులు మీద చెప్తే ఇంకొకరు ఉట్లాడుతుంటారు, ఎగిసి పడుతుంటారు. ఇంకొకరు అధికారం రావడానికి ఇలాంటి కేసులు వేస్తారు. అంటే ప్రాజెక్టు కంప్లీట్ అయితే మా పప్పులు ఉడకవు, 2 పంటలు వండితే మమ్మల్ని ఊళ్ళలోకి రానియరు, ఇంకా 3వ పంట వండితే మమ్మల్ని తరిపేస్తారు. బిడ్డ ఇంతకు ముందే మీరు పని చేసింటే మా పిల్లగాడు చచ్చిపోతుండేనా, మా వాడు బీద ఉంటుండేనా, మా పరిస్థితి ఇట్లా ఉంటుండేనా. 20 ఏళ్ల కిందనే నిజంగా మీరు కొట్లాడి ఆ రోజు కొట్లాడి తెగించి రాజీనామాలు చేయమన్నప్పుడు రాజీనామాలు చేసి ఐక్యంగా కొట్లాడింటే 20 ఏళ్ల కిందనో 15 ఏళ్ల కిందనో తెలంగాణ వచ్చింటే మా జీవితాలు బాగుపడుతున్నాయి కదా అని చెప్పి దాంట్లో మీరు అడ్డుకోవాలని చూస్తున్నారు. కానీ మీరు అడ్డుకోలేరు. మీరు కాదు కదా, ఎవరు వచ్చినా మీరు అడ్డుకోలేరు. ఈరోజు ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కానీ ఇంకా ఇతర ప్రాజెక్టు కానీ మల్లన్న సాగర్ కావచ్చు, ఏ ప్రాజెక్టు అయినా కావచ్చు, దీన్ని అడ్డుకునే శక్తి మీకు లేదు. మీలాగా రాజకీయం చేయాలి, ప్రజలు రెచ్చగొట్టాలని మేము చేస్తే ఏ ఒక్క నాయకుడు కూడా గ్రామాల్లో తినలేని పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కానీ మీలాంటి పద్ధతులు అవి మేము చేయము అధ్యక్ష. తెలంగాణ రావడం ఎంత కష్టమైందో, ఎన్ని వేల ప్రాణాలు పోయినావో, మా నాయకుడు ప్రాణం చివరి వరకు వచ్చిండు. ఆ రోజు పరిస్థితులు మీరు చూసినాం కనుక మీతో కొట్లాడి అభివృద్ధిని ఆపుకోవడం రాదు, మిమ్మల్ని పట్టించుకోకుండా ముందుకు పోవాలనేటువంటి దాంతోనే ఈరోజు ముందుకు పోతున్న సంగతిని ఏదో ఏమంటారో కదా అని చేతగానో లేకపోతే ఇంకేదో కావాలో ఊహించుకొని రోజు మితిమీరి ఇట్లా మీరు సమావేశాలు తిట్లు ఈ రకంగా చేస్తే ఏదో ఒక రోజు మీకు కనీసం గుండెపాలన చెప్పే అవకాశం కూడా వస్తుంది అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ప్రజానీకం మొత్తం అధ్యక్ష ప్రభుత్వం పట్ల, మా ముఖ్యమంత్రి పట్ల, లాస్ట్ 2 minutes మా కేసీఆర్ గారి పట్ల ప్రజలందరూ కూడా చిత్తశుద్ధి ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు ఉద్యమ సమయంలో కూడా అధ్యక్ష ఇదే రకంగా మాట్లాడింది అధ్యక్ష. ఈయన వల్ల ఏమవుతుంది, ఈయన నుంచి ఏమవుతుంది, ఈయనకెవరున్నారు, ఖాళీ ఉద్యోగులు మాత్రమే ఉన్నారు, ఈయనకెవరున్నారు, ఖాళీ 12 మంది 12 మంది ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు, ఈయన చాతన ఏమవుతుంది, ఎప్పుడోసారి దుకాణం బంద్ చేస్తారు అని చెప్పి మాట్లాడింది అధ్యక్ష. వచ్చిన తెలంగాణ అధ్యక్ష ఫ్రీ జోన్ జడ్జిమెంట్ తర్వాత లేచినటువంటి దీనిలో తెలంగాణ వచ్చిన తెలంగాణని వెలికిపోయే సందర్భంలో కూడా ఉద్యమాన్ని అణచివేయడానికి, తప్పుదో పట్టించడానికి ఖమ్మంలో కావచ్చు, నిమ్స్లో కావచ్చు ఎన్నో ప్రయత్నాలు చేసింది అధ్యక్ష. వచ్చే తెలంగాణ పోయిన తర్వాత నిజంగా వీళ్ళందరూ ఐక్యంగా ఉంటే ఇన్ని వేల మంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చనిపోయే వాళ్ళ అధ్యక్ష. ఈ చావుల కారణం ఎవరు అధ్యక్ష? ఒక్కనాడైనా ఈ అసెంబ్లీలో దీని గురించి మాట్లాడింది అధ్యక్ష. 100 మంది సూసైడ్ నోట్ చేసుకుంటే ఒక్క సూసైడ్ నోట్ అయినా ఈ సభలో మాట్లాడి చర్చించి ఇవన్నీ కూడా ఏం చేయలేదు అధ్యక్ష. అయినా కూడా ఓర్చుకొని ఏదో ఒక రోజు వీళ్ళ అనుభవాన్ని ఉపయోగపడేలా చేస్తారనుకున్నాం. కానీ పనిగా పెట్టుకొని రోజు ఏం పని చేసినా కూడా విమర్శించుకుంటా, నాయకులను విమర్శించుకుంటా, వ్యక్తిగతంగా వ్యక్తులను టార్గెట్ చేసి డిమోరలైజ్ చేసి తెలంగాణ అభివృద్ధి కాకుండా చేయాలని ప్రయత్నం చేస్తే మేము ఎట్లా ఊరుకుంటామని చెప్పి అవుతున్నాం అధ్యక్ష. ఈరోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు. గవర్నర్ ప్రసంగంలో ఒక గవర్నర్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా తూచ తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు. అమలు చేసినటువంటి అన్ని కూడా చెప్పిర్రు. 5 సంవత్సరాలు ఉంది అధ్యక్ష. మీరు అడ్డం చెప్పకుంటే మొత్తం అయిపోయింది. మీరు అడ్డం చేయకుండా కేంద్రంలో ఐఏఎస్ అధికారులను వెంటనే వచ్చేటప్పుడు మీరు ఏర్పాటు చేసింటే కమలాథన్ కమిటీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి అధికారాన్ని ఈరోజు టీడీపీ పార్టీ కేంద్రంలో పొత్తున్న అధ్యక్ష, భారతీయ జనతా పార్టీలో పొత్తున్న అధ్యక్ష. మరి అవన్నిటి ఒత్తిడి తెచ్చి అధికారాన్ని నియమించి కమలాథన్ కమిటీ కూడా తప్పులు కాకుండా చేసి శిలాపేట కమిటీ కూడా కరెక్ట్గా చేసింటే చాలా ఉద్యమాలు వచ్చేటి వెంటనే అయిపోయింది అధ్యక్ష. వీళ్ళు మైక్ శ్రీనివాస్ గౌడ్ గారు మైక్ కట్ అయింది. అరే మరి అధ్యక్ష, సరే అధ్యక్ష, మేము మీ మాట గౌరవిస్తాం అధ్యక్ష. సరే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఉంటా, కానీ మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఎక్కువసేపు ఇవ్వాలి అధ్యక్ష. అయితే అధ్యక్ష ఏది ఏమైనా అధ్యక్ష వీళ్ళు ఎన్ని మాట్లాడిన అధ్యక్ష ప్రజలు మొత్తం కూడా తిక్కోలు కాదు. ప్రజలు చాలా తెలియమంతులు మా తెలంగాణ వాళ్ళు చూస్తున్నారు అధ్యక్ష, గమనిస్తున్నారు అధ్యక్ష. వీళ్ళ తీరు ఖచ్చితంగా ప్రతిదీ కూడా అధ్యక్ష చిత్తశుద్ధి ఉంది అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి 100% అవుతుంది అధ్యక్ష. ఈ 5-10 సంవత్సరాల్లో ప్రాజెక్టులు మొత్తం కంప్లీట్ అవుతాయి అధ్యక్ష.
100% అవుతాయి, గ్యారెంటీ అయితే అధ్యక్ష. మేమందరం కూడా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఎంబడి నుండి ఉద్యమం చేసినాం, వారు ఎంబడి నుండి సభలో మాట్లాడుతున్నాం. గర్వం ఉంది అధ్యక్ష. ఈ సభలో తెలంగాణ పదాన్ని ఉచ్చరించేటువంటి ప్రాంతంలో ఉండి, ఇక్కడనే ఉండి అక్కడ ఆ ముఖ్యమంత్రి ఉండేది, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ఇక్కడే ఉండేది, కరెంట్ ఈయన ముఖ్యమంత్రి ఇక్కడే ఉండేది, ఒక్క పైసా కూడా ఈయన ముఖ్యమంత్రి ఇక్కడే ఉండేది. ఆ పక్కనే ఉండి తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం, గర్వపడుతున్నాం. ఇంత అభివృద్ధి చెందుతుంది కనుక అధ్యక్ష, గౌరవ సభ్యులంతా పార్టీలకు అతీతంగా వాళ్ళకు విజ్ఞత వదిలేస్తున్నాం అధ్యక్ష. తెలంగాణలో వాస్తవిక అభివృద్ధిని, సంక్షేమాన్ని గమనించి గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి సభ్యులందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. జై తెలంగాణ అధ్యక్ష. పాషా ఖాద్రి గారు.